నమస్తే, వెల్కమ్ టు టాప్ 10 న్యూస్. మరి వాటి టాప్ 10 న్యూస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, కర్ణాటకలో ప్రభుత్వాన్ని తిరస్కరించిన ప్రజలు. కాంగ్రెస్కి ఎక్కడ చూసినా ఎదురుగాలి తప్ప ప్రజల నుండి మద్దతు అనేది అయితే కరువైన పరిస్థితి అనుకోవచ్చు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టినటువంటి సోషల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వేస్కి ప్రజల నుండి వ్యతిరేకత వస్తాం. దాదాపు 15 లక్షల మంది ఈ సర్వేని వ్యతిరేకించారు. నారాయణమూర్తి, సుధామూర్తి లాంటి ప్రముఖులు కూడా ఈ సర్వేను తిరస్కరించారు. తెలంగాణలో ఎదురైన పరిస్థితే కర్ణాటకలోనూ మనం చూస్తున్నాం. ఓబీసీలు వారి రిజర్వేషన్లు 51% పెంచాలని డిమాండ్ చేస్తారు. కానీ 50% సీలింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ మొత్తం మీద రామేశ్వరం మీద శనేశ్వరం తప్పదన్నట్లు రాష్ట్రం ఏదైనా సమస్య అదే అన్నట్లు తయారైపోయింది కాంగ్రెస్ పరిస్థితి. మరి ఏం జరుగుతుందో చూడాలి. తెలంగాణ దోపిడీ, ఢిల్లీకి కప్పు. లిక్కర్ టెండర్ల మీద వచ్చిన పైసలు మొత్తం తీసుకెళ్లి బీహార్లో కులుకుతున్నారు మన కాంగ్రెస్ నేతలు. ఎస్, ఇది నిజం. 2000 కోట్లకు పైగా టెండర్లలో వచ్చినటువంటి పైసలన్నీ ఢిల్లీలో కప్పం కట్టినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఓ ఏటీఎంలా మారిపోయింది. తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, మీరు ఇచ్చిన హామీలు ఏంటో, మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో వాటి మీద ఆలోచన చేయాలి. ఈ కేంద్ర పార్టీలను ఎన్నుకుంటే ఇదే తలనొప్పి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలను కూడా సాకాల్సిన బాధ్యత తెలంగాణ మీదనే ఉంటుంది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ సర్వనాశనం అంటున్న మధు యాష్కి. మొన్న జూపల్లి, నిన్న ఎన్నం, నేడు మధు యాష్కి. ఒక్కరా ఇద్దరా? క్యాబినెట్ మొత్తం అదే తీరు. సహచార ఎమ్మెల్యేలది కూడా అదే తీరు. సొంత పార్టీ నేతలే రేవంత్పై తిరుగుబాటు ఎజెండాకు ఎగిరేస్తుంటే రేవంత్ రెడ్డి మౌనం దేనికి సంకేతం? అసలు ఎందుకు కింది స్థాయి నేతలు రేవంత్ తన కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాడు? రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి స్థాయి లేదా? నిజంగా మనకు అనాలని కాదండి. ముఖ్యమంత్రి అన్న తర్వాత కింది స్థాయి నేతలు పార్టీ గైడెన్స్, ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించాలి కదా. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉందా? లేనే లేదు. ఒకరి మీద ఒకరు గిల్లి కజ్జాలు తప్ప ఎక్కడ కూడా హుందాతనం అనేది లేకుండా పోయింది. మద్యం టెండర్ల సమయంలో జూపల్లి వ్యతిరేకంగా లెటర్ రాసాడు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ₹1,00,000 నిధులు కూడా లేవు, ఏమైనా చేద్దామంటే అంటుండు. ఇక ఇప్పుడు మధు యాష్కి ఏకంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ని సర్వనాశనం చేసిండు అనబట్టే. ఇక ఇంకెక్కడుంది ప్రజాపాలన? స్వయాన సొంత పార్టీ నేతలే చెప్తారు తమరి పాలన ఎట్లుందో తమరి గురించి క్లియర్గా కళ్ళగట్టినట్టు చెప్తా ఉన్నారు. దయచేసి ఇకనైనా అర్థం చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే 5 లక్షల్లో కోత అసలు ఏం జరిగింది? ఈ కాంగ్రెస్ వల్ల ఇళ్ల ముచ్చట చెప్తా వినురి. దేశంలో ఇందిరా ఆవాస్ యోజన అనే పథకాన్ని 1985లో రాజీవ్ గాంధీ ప్రారంభించాడు. ఇప్పటికి కూడా అయిపోతలేవా ఇండ్ల కట్టు? ఒక్కొక్కరికి ఇండ్లు కట్టిస్తున్నారా లేక ఒక్కొక్కరికి తాజ్మహల్ కట్టిస్తున్నారా? మీకే తెలవాలి. మళ్ళీ ప్రతి మేనిఫెస్టోలో ఈ ఇళ్ల పథకం ఉంటుంది. దేశాన్ని 55 ఏళ్ళు పాలించారండి, అయినా కూడా ఈ ఇళ్ల పథకం కొనసాగుతూనే ఉంది. వీళ్ళు అధికారంలో ఉన్న కాలానికి దేశంలో ఇల్లు లేనోడే ఉండకూడదు కదా. ఆ లెక్క వేసుకుంటే మొన్న గెలిచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, ప్రారంభించారు, బాగుంది. కానీ జనాలు బిల్లుల కోసం ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపులలో ఓ బాంబు వేసారు. ఏందా ఆ బాంబు అంటే 60,000 ఉపాధి హామీ పథకం కింద ఇస్తారట. ఇంకెన్ని హామీలు తుంగలో దొక్కుతారో చూడాలి. ఇంకెన్నాళ్ళు, ఇంకెన్నిసార్లు ఈ మాయమాటలతోటి ప్రజల్ని మభ్య పెడతారో చూడాలి. కొంచెమైనా సిగ్గు శరం అనేది ఉండాలి. ఈ ఇండ్ల పేరుతో ఇంకెన్ని కమిషన్స్, ఇంకెన్ని మోసాలు చేస్తారో చూస్తాం. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పేటటువంటి రోజైతే వస్తుంది. 32కి చేరనున్న ఏపీ జిల్లాల సంఖ్య. పాలనా సౌలభ్యం కోసం ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇదే పని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఏపీలో మరోసారి జిల్లాల పెంపు అనే చర్చ నడుస్తూ ఉంది. 6 జిల్లాలను ప్రతిపాదిస్తూ మొత్తం 32 జిల్లాలకు పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే 2022లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా 13 జిల్లాలను 26కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం మనకు అందరికీ తెలిసిన ముచ్చటే. సో మొత్తానికి ఏపీలో జిల్లాల సంఖ్య పెరగనుంది. అరకులో గిరిజనుల మెడకు ఉరితాళ్ళు. అసలు ఏం జరుగుతోంది? ఏకో టూరిజం పేరుతో ఇది గిరిజనుల మీద దాడనే చెప్పాలి. వాళ్ళ మానాన వాళ్ళు ఏదో అడవిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తారు. రాజకీయాలలో వాటాలు అడగలేదు, రాష్ట్ర పాలనలో భాగం అంతకన్నా అడగలేదు. జస్ట్ అడవిని నమ్ముకొని బతుకుతున్నాం, మా బతుకులను కొట్టొద్దు అని అడుగుతున్నారు. టూరిజం పేరుతో వాళ్ళ భూముల మీద అటవీ శాఖ ఆధిపత్యం ఏంది? ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు జిల్లా మడగడలో ఉరితాళ్లతో గిరిజనుల నిరసన తెలిపేదాకా వచ్చింది. ఆ ప్రాంతాన్ని నమ్ముకొని బోండో
తేండ్రా, లంబాడా వంటి 600 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. వాళ్ళక్కడ గైడ్ సర్వీసులు, స్థానిక దొరికే ఉత్పత్తులు అమ్ముకొని బతుకుతున్నారు. ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రధానంగా అడుగుతుంది వాళ్ళ భూములకు పట్టాలు. ప్రభుత్వ జోక్యం తగ్గాలి. ఇక టూరిజం డెవలప్మెంట్ చేస్తే మాకే ఉద్యోగాలు కల్పించాలని వేడుకుంటున్నారు. వాళ్ళ భూములను నాశనం చేసి, వాళ్ళ సంస్కృతిని నాశనం చేసి, వాళ్ళ జీవనోపాధిని దెబ్బతీసి ప్రభుత్వ ప్రయోజనం పొందాలనేది కరెక్ట్ కానే కాదు. ముందు వాళ్ళ డిమాండ్లు పరిష్కారం జరగాలి. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకుంటే మంచిది. ఇది నేను ప్రభుత్వానికి వినిపించేటటువంటి విన్నపం, డిమాండ్ కూడా. 2075 నాటికి కూడా భారత్ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ అవ్వలేదు. అసలు కారణం ఏంటి? పొద్దున లేస్తే మోదీ చెప్పే ముచ్చట విశ్వగురు. కానీ 2075 నాటికి కూడా భారత ఆర్థిక వ్యవస్థ మొదటి స్థానానికి చేరే పరిస్థితి లేనే లేదు. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజమే. 2045 కల్లా మోదీ 3వ స్థానంలో ఉంటుందని అంటుంటే మరి నేనేంది ఇట్లా చెప్తున్నాను అనుకుంటారా? కానీ ఇదే నిజం. గోల్డ్ మ్యాన్ స్టాక్స్ గ్లోబల్ ఎకానమీ విడుదల చేసినటువంటి నివేదికలో భారత స్థానం 2075 నాటికి కూడా 2వ ప్లేస్లోనే ఉండనుంది. మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోటీపడి నెంబర్ 1గా నిలిచిన మనది పేద దేశమే. ఎందుకంటే సగటు జీడిపి మనం చూసినట్లయితే మన బతుకు 4వ స్థానం కాదు, 142వ స్థానంలో ఉంది. 40 మంది 100 రూపాయలు సంపాదించడానికి, 100 మంది 10 రూపాయలు సంపాదించడానికి చాలా తేడా ఉంటుంది. అదే మన భారత ఆర్థిక వ్యవస్థ. ఇది అర్థమైతే నేను ఎందుకు ఇలా అన్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. గ్రామాలకు వెళ్ళాలంటే సిగ్గేస్తుంది. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. గ్రామాల్లో ముత్తైద కార్యక్రమాలకు తప్ప అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళే పరిస్థితి లేదన్నారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఇలాంటి బాధ, ఆవేదన నిజంగా పగోడి కూడా రాకూడదు. ఎమ్మెల్యేలు గ్రామాలకు ఎలా వెళ్తారు? ఏముందని వెళ్తారు? గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు పెట్టిరా? లేదు. గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించరా? అది కూడా లేదు. పోనీ గ్రామాల్లో సఫాయి పనులు చేసేటటువంటి వాళ్లకు జీతాలనే టైంకి ఇచ్చిరా? అది కూడా లేదు. ఉపాధి హామీనో లేక హరితహారంలో భాగంగా ఏమైనా చెట్లు నాటినామా? అది లేదు. చివరికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు కూడా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఆగిపోయినాయి. ఇక ఏ మొహం పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇల్లు అంటారు, మళ్ళీ ఇప్పుడు బిల్లులు చెల్లించడంలో మార్పులు అంటున్నారు. ఆల్రెడీ రావాల్సిన బిల్లుల కోసమే గొంతు కోసుకున్నారు. ఇక ముఖ్యమంత్రికే తెలియాలి వాళ్ళని గ్రామాల్లోకి ఎలా పంపించాలనేది. ప్రజలందరూ పడుకున్నాక అర్ధరాత్రి పర్యటనకు పెట్టుకోండి, అప్పుడైనా వీలవుతుంది. చిన్న శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కి ఇది పెద్ద జలకనే చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ని పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. ఈయన మీద దాదాపు 20 కేసుల వరకు ఉండొచ్చు. మొత్తం మీద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అతనితో పాటు 100 మంది రౌడీ షీటర్లను కూడా బైండ్ ఓవర్ చేశారు. దీని వెనుక రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉండొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. తండ్రి మీద, కొడుకుల మీద అనేక కేసులు ఉన్నాయి. అందుకే జూబ్లీహిల్స్ ప్రజానికం కాస్త జాగ్రత్త అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. మరి ఈ నెగిటివిటీ వల్ల నవీన్ కుమార్ యాదవ్కు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా ఈ ఎన్నికల్లో చూడాలి.